పన్నీర్ కర్రీని సింపుల్గా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. అంత సింపుల్గా అయిపోతుందనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అదిరిపోతుందనమాట. ఈ పన్నీర్ కర్రీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. రైస్ కంటే చపాతీలోకి అయితే టేస్ట్ అదిరిపోతుందనమాట. చాలా బాగుంటుంది. శ్రావణ మాసం కాబట్టి చాలామంది నాన్ వెజ్ తినరు. అలాంటి వాళ్ళు ఇలా సింపుల్గా పన్నీర్ కర్రీ చేసుకుని చపాతీ చేసుకొని తింటే చాలా బాగుంటుందన్నమాట. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. పన్నీర్ కర్రీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఫుల్ వీడియో మా ఛానల్లో ఉంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. వీడియోని ఇస్తే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మా గురువార టాక్స్ 15 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.